సో 'వృషభ' అనేది టీజర్‌ని చూసాను. చాలా ఎంగేజింగ్‌గా ఉంది. వృషభ అనేది సంథింగ్ అందరికి తెలియని పేరు. శివుడు పాయింట్ ఆఫ్ వ్యూలో నందీశ్వరుడు గురించి చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది. స్క్రీన్ లో మాత్రం వేరేగా ఉన్నారు. అసలు మీరే ఆవిడ ఒకటే అనిపిస్తుంది. నాకు డౌట్ వస్తుంది. మా గెటప్లు చూసి అసలు వీళ్ళు ఎవరో పూసలు అమ్ముకునే వాళ్ళు అనుకున్నారు. రిస్క్ షాట్ కూడా చేశారా? ఏమైనా దెబ్బలు అట్లాంటి తగిలినాయా? తగిలినాయి. రిస్క్ షాట్స్ చేసేటప్పుడు డూప్స్ లేకుండా చేశారా? మనకెందుకు సార్ డూపు? అనికే గారు, మీ యాక్టింగ్ చూసినా సరే నాకు తెలుగు అమ్మాయిలే కనిపించలేదు. ఇట్లాంటి యాక్టింగ్ చేయాలంటే మన మలయాళం చూడాలి, తమిళ్ చూడాలి, యాక్టర్స్ ఆడలే చేయగలరు. ఇప్పుడు సారా అమ్మాయి ఒక ఎండలో తిరిగే అమ్మాయి ఎలా ఉంటది? చిన్న సినిమా అంటే చాలా స్ట్రగుల్స్ కూడా ఉంటాయి. సార్ సినిమా చేద్దాం అయిపోద్ది అనే ప్లానింగ్ తోటి వెళ్ళాము. కాల్ చేసి మాట్లాడి వెళ్ళారు. వెళ్ళగానే కార్ యాక్సిడెంట్. శివరాత్రి రోజున పరమేశ్వరుడికి ఎంతో భక్తితో మనం పూజిస్తూ ఉంటాం. కానీ శివుడికే ఎంతో ప్రేమ భక్తుడైన నందీశ్వరుడు, ఆ నందీశ్వరుడికి మరో పేరే వృషభ. ఆ వృషభ అనే మూవీతో మన ముందున్నారు ఈరోజు మన టీము. సో వృషభ అనేది టీజర్ని చూశాను. చాలా ఎంగేజింగ్గా ఉంది. అట్లాగే స్టోరీ చూసినా చాలా డెప్త్గా ఉందని చెప్తున్నారు మూవీ టీం. ఆ మూవీ విశేషాలను తెలుసుకుందాం రండి. హలో అండి. నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. సార్ ఫస్ట్ డైరెక్టర్ మీరు చెప్పండి, అసలు ఈ స్టోరీ అనేది ఎలా రాశారు? అసలు వృషభ అనేది సంథింగ్ అందరికి తెలియని పేరు ఎక్కువ మందికి. అవునండి. సో అది టైటిల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది స్టోరీ వచ్చి మా ప్రొడ్యూసర్ గారిది. స్టోరీ మాటలు ప్రొడ్యూసర్ గారిది అనమాట. నా స్క్రీన్ ప్లే డైరెక్షన్ నాది. ఓకే. మన కథని బేస్ చేసుకొని సో సబ్జెక్ట్ కి ఈ టైటిల్ అయితే బాగుంటుంది. సో యాక్చువల్ గా 2 టైటిల్స్ అనుకున్నాం. ప్రొడ్యూసర్ గారు 2 అయితే బాగుంటది అనేసి 2 టైటిల్స్ చెప్పారు. బకారా ఒకటి, వృషభ అని ఒకటి, 2 డిస్కషన్ వచ్చింది అనమాట మా ఇద్దరి మధ్య. సో సార్ వృషభ అంటే కొంచెం బాగుంటదండి, క్యాచీ టైటిల్, కొంచెం వైబ్రేషన్ ఉంటుంది టైటిల్లోనే. ఈ టైటిల్కి వెళ్దాం అని చెప్పి వృషభ ఫిక్స్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రొడ్యూసర్ గారు కల వచ్చింది సార్కి ఈ సబ్జెక్ట్. శివుడు పాయింట్ ఆఫ్ వ్యూలో నందీశ్వరుడు గురించి సో ఇలా ఉంటది అని చెప్పి ఒక చిన్న కళ వచ్చింది. ఆ కళతోటి ఈ సినిమాని ఒక మంచిగా తీద్దాం, ఒక మంచి సినిమా తీద్దాం, సో ఆడియన్స్ కి సంథింగ్ ఏదన్నా చెప్పాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు సార్. దీన్ని ఒక మంచి సినిమా లాగా తీద్దాం అని చెప్పి సార్ ప్లాన్ చేశారు. సో ప్లాన్ చేసిన తర్వాత నన్ను కలిశారు. వాట్ ఈస్ వాట్ అని చెప్పేది మొత్తం అన్ని డిజైన్ చేసుకొని, ప్రతి క్యారెక్టర్ ఎలా ఉండాలి, సిచ్యువేషన్స్ ఎలా ఉండాలి, స్క్రీన్ ప్లే ఎక్కడ ఉండాలి, మన గ్రాఫ్ అన్నది ఎక్కడ డౌన్ కాకుండా ఆడియన్స్ కి మంచిగా అన్ని కనెక్ట్ అయ్యే విధంగా 4 years జర్నీ స్టార్ట్ అయింది. సో దీని మీద ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ ఒక 2 years నుంచి దీని మీద స్టోరీ మీద బాగా స్ట్రగుల్స్ పడి ఎలా తీయాలి అని ఒక వర్షన్ తోటి ప్లాన్ చేసుకున్నారు. నన్ను కలిసిన తర్వాత నాతో పాటు ఒక 2 years ట్రావెల్ జర్నీ అయింది. ఇద్దరు కథని ఇలా చేద్దామని ఒక మంచి ఎమోషనల్ సీక్వెన్స్ మీద వెళ్దాం అనేది ప్లాన్ చేసాం. యాక్చువల్గా ఏంటంటే హిందూ ధర్మం ప్రకారం గోవుల్ని పూజించాలి. అవునండి. చాలా వరకు పూజించడం మానేస్తున్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చెప్పడం కాదు కానీ సార్, మన ధర్మాన్ని మనం గుర్తు చేసుకోవడంలో తప్పులేదండి. ఒక మనిషికి ఒక ఫీలింగ్స్ అనేది ఉంటది. సో మన హిందువులు చాలా తక్కువగా ఇది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ లో వెళ్తున్నానండి, నా కళ్ళారా నేను చూసిన సిచ్యువేషన్ చెప్తున్నాను. సో ఎవరిని ఇబ్బంది పెట్టడానికి అయితే కదా, నా కళ్ళారా చూసిన సిచ్యువేషన్ చెప్తున్నాను. ఒక తెలుగు అతను బస్ లో ట్రావెల్ ఎక్కాడు. ఒక ఆవిడ ఒక చిన్న బిడ్డను తీసుకొని బస్ ఎక్కింది. ఆ బస్ లో ఎక్కిన తర్వాత నిలబడి అలా వెళ్తున్నారు. చిన్న పాప ఏడుస్తుంది, అందరూ చూస్తున్నారు, కానీ ఎవరు సీట్ లేవలేదు. సో నేను లేచిద్దామంటే నాకు ఒక చిన్న పాప కూర్చొని పెట్టుకున్నాను, కుదరలేదు. పక్కన సీట్ ఒకటి ముస్లిం అతను కూర్చున్నాడు. ఒక ముస్లిం ఆవిడ బస్ లేకి వచ్చింది, ఎక్కింది. ఎక్కేలోపు అతను చూడండి లేచి ఇమీడియట్ గా బయట అన్నాడు. ముస్లిం అతను. సో అతను వాళ్ళకు మనుషులకి వాళ్ళ యొక్క ఇదన్నమాట. సో వాళ్ళు ఆ ఫీలింగ్స్ అనేది ఇది చేస్తారు. అదే మన వాళ్ళు ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు? వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు బాగా పాటిస్తారు ఏదైనా కానీ. మన వాళ్ళు మన ధర్మాన్ని సో ఒక గోవులు పూజించాలి. సో మనకి పూర్వం చెప్పేవాళ్ళు
గోవుల్ని ఎలా ఉంటాయి, పూజించాలి. ఒక ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఒక ఎద్దులు కానీ గోవులు కానీ ముందుండేవి. తరతరాలుగా వచ్చే అన్ని అంతరించిపోతున్నాయి. వాటిని ఎన్నో రకాలుగా ఎన్నో విధంగా హింసిస్తూ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జల్లికట్టు తీసుకోండి సార్. తమిళ జల్లికట్టు ఎద్దుని తీసుకెళ్తారు సార్, దానికి బాగా మంచి ఫుడ్ పెడతారు, దానికి మంచిగా కావాల్సింది స్నానం చేపిస్తారు, మంచిగా ఇది చేస్తారు. ఎందుకోసం సార్? అంతమంది జనాలకి తీసుకెళ్ళి అక్కడ దానికి ఆ టైంలో మందు పోస్తారు. గోవులు ఎద్దులకి మందు పోస్తారు. మందు పోసి వెనక ఆ తోకనేసి గిల్లుతారు, కొరుకుతారు. ఆ క్రౌడ్ ఆ ఎద్దు అలా పరిగెత్తుకొని వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళు మేబీ వాళ్ళు ఏం ఆనందిస్తారో నాకైతే తెలియదు, కానీ నేను చూసింది నా కల్లారా సార్. అది ప్రతి ఆ ఎద్దు మీద వచ్చేటప్పుడు దాన్ని కొడతాడు సార్. ఒక్కొక్కడు ఇలా గుద్దుతాడు, ఒకడు కర్రెత్తుకొని ఎత్తాడు. ఎందుకు సార్? వాటికి కడుపు కేసి బాగా బీచ్ లాగిస్తారు. అంటే జర్రెక్కించడం ఏదో సంథింగ్ అంటారు సార్. దాన్ని వేసి ఇది చేసి వదిలితే దాని ప్రాణం అల్లాడిపోతుంది సార్. అవునండి. ఎంత అది వచ్చిన తర్వాత ఆ స్ట్రగుల్ తట్టుకోలేక పరిగెడుతుంది. పొలాలు ఏంటి వెళ్ళిపోతాయి, ఏం చేస్తుంది తనకు అర్థం కాదు. ఆ బ్రీత్ కూడా దానికి కంట్రోల్ కాదనమాట. సో నాకైతే బాధ అనిపించింది. పూజించాలి, మనం మంచిగా చూసుకోవాలి, మంచిగా ఫుడ్ పెట్టు, వ్యవసాయం చేస్తుంది. అంటే ఈ పండుగను నేను తప్ప అనట్లేదు సార్. అలా చెయ్యడం నాకు నచ్చలేదు. నా ఒపీనియన్, పర్సనల్ కూడా ఎన్నో 100 సంవత్సరాల సాంప్రదాయం చెప్తున్నారు వాళ్ళు కూడా, తమిళ వాళ్ళు. 100% సార్. అంటే దాన్ని అలా చేయడం నా ఒపీనియన్. అది ఆ ఫెస్టివల్ అన్నదాన్ని నేను తప్పుపట్టట్లేదు. వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ పద్ధతి, అదే వాళ్ళు కొన్ని ఉంటాయి కదా సార్. ఇలా చేయడం అనేది ఎమోషన్. నేను ఎందుకు ఈ సీక్వెన్స్ చెప్తున్నానంటే, క్లైమాక్స్ సీక్వెన్స్ సీన్ జరుగుతుంది సార్. దాదాపు 1000 మెంబర్స్ జూనియర్స్ మంచిగా ఫైట్ సీక్వెన్స్ నడుస్తుంది. 5 days చేసాం క్లైమాక్స్. ఇందులో హీరోని కొట్టే సిచ్యువేషన్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ హీరోని కొట్టే సిచ్యువేషన్స్ లో హీరోలు దెబ్బతింటే కింద పడుతున్నారు. ఆ ఎద్దు ఒక లాంగ్ లో కట్టి పెట్టాం. సో ప్రేమ్ లో కనిపించేది లాంగ్ లో ఇతన్ని కొడుతుంటే అది రియాక్ట్ అవుతుంది అక్కడ. బాండింగ్ అనేది ఎమోషనల్. మనిషికి ఎద్దుకి ఉన్న, అంటే మనం ఏదానికైనా ఇప్పుడు ఇంత బువ్వ పెట్టాము, మంచిగా చూసుకున్నాం, ఎవరైనా ప్రేమ ఇదవుతారు కదా సార్. అలా అది రియాక్ట్ అవుతుంది అక్కడ ఇతన్ని కొడుతుంటే. చూస్తే అంత ఏంటప్పా ఇది ఎలా అవుతుంది అంటే, ఆ ఫీలింగ్ అనేది ఎంత బాగుంటుంది సార్. వాటి మంచిగా చూసుకుంటే బాగుంటది. ఇప్పుడు దీనికి ఇంత డబ్బులు పెట్టి, ఒక ఎద్దు ఉంది అంటే దాంతో డబ్బులు పెట్టి దానికి మంచిగా చేసి ఇది చేసి అంటే జనాలే కొద్ది ఆ కొట్టడం అనేది నాకు నచ్చలేదు సార్. ఆ కొట్టి దాన్ని హింసించడం, దాన్ని వేసి కొట్టడం, అది దానివల్ల ప్రాణాపాయ స్థితి. చాలా మంది అది తెలీదు. ఎద్దుకి ఏముంటది సార్, నువ్వు ఎద్దు మందు బొబ్బి చేసి వదిలితే ఏముంటది, దానికి ఎట్టు సందు దొరుకుతుందో అటు దూరేస్తుంది. నేను చూసాను సార్, రీసెంట్ గా కొన్ని వీడియోలు చూశాను. అంతో ఒక్కొక్కరిని గుద్దేయడం, స్పాట్ డెత్, చనిపోవడం స్పాట్ లో జరుగుతున్నాయి సార్. ఒక ఫ్యామిలీ పండగ చేయడం బాగుంటది, దానికి అతి మించిగా ఇదైతే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఒక ప్రాణం విలువ చాలా గ్రేట్ గా సార్. అక్కడికి వెళ్ళిన ఆ క్షణం మళ్ళీ తిరిగి వస్తారని చెప్పి ఒక ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటది. ప్రాణం లేకుండా వస్తే ఎంత ఇది ఉంటుంది సార్. ఇలా నాకు అనిపించింది కొంచెం మారిస్తే బాగుంటుంది. ప్రాణాలు పోయే అంత స్టేజ్ అయితే ఎందుకు సార్ ఆ పండగ, మనకి ఆ వాతావరణం అనే నా ఒపీనియన్. సో దాన్ని బేస్ చేసుకుని వాటికి మనసు ఉంటుంది, వాటికి ప్రేమ ఉంటుంది అనే దీని మీద ఒక మంచి సబ్జెక్ట్ అనేది ఇది చేసాం. సో ఇందాక చెప్పాను, హిందూ ధర్మాన్ని మనం పాటించాలి. సో ముస్లిమ్స్ ఏమీ తెలియని, ఎవరో తెలియని ఒక బుర్కా వేసుకున్న ఆవిడ వచ్చి బస్ ఎక్కింది అంటే వాళ్ళ ఇది చూడండి, యూనిటీ. ఎలా మా బయట అంటారు, పక్కన కూర్చో. నిజమా లేదా సార్? మీరు ఎప్పుడైనా గమనించారా? నా కళ్ళ ముందర జరిగింది ఇది. అంటే అంత ఎగ్జాంపుల్, ఒక చిన్న బిడ్డను తీసుకొని ఆవిడ ఎక్కారు, కనీసం ఆయన కొంచెం పక్కకు జరిగి కూర్చోమంటే అదొక ఇది. సో లేదు, అదే ముస్లిం ఆవిడ వచ్చే కొందరికి ఎందుకు సార్ వాళ్ళు అంత యూనిటీ పవర్ అనేది వాళ్ళు ఫాలో అవుతారు. మన వాళ్ళు కొంచెం అన్ని
మర్చిపోతున్నారు. ఉమ్, సో అంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది సార్. ఉమ్, అది నాకు అనిపించిన సిచ్యువేషన్ నా కళ్ళ ముందర జరిగింది. సో ఒకరు వస్తారు, ఇప్పుడు మత ప్రచారం అవి ఇవి ఎన్నో జరుగుతుంటాయి. అవన్నీ మనం సృష్టించుకున్నవి అసలు. ఓకే. నాకైతే మనం చేసే దీనివల్ల గోవుల్ని పూజించాలి, ఉమ్, వాటికంటూ ఒక మనసు ఉంటుంది, ఉమ్, వాటిని మనం గోహత్య నేరం. ఉమ్, సో వీటిని అన్నిటినీ కూడా మనం మన సినిమా ద్వారా కొంచెం అన్నా అవేర్నెస్. తీసుకొద్దాం, ఒక మంచి సబ్జెక్టు. సో దీనికి ఆ భగవంతుడు కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి ఉంటాయి. సినిమా స్క్రీన్ ప్లే పరంగా తీసుకున్నాం అనుకోండి, నందీశ్వరుడు. ఉమ్, సో మనం ఏది చెప్పినా మనం నందీశ్వరుడికి ఏది చెప్తాం, మన కష్టాలున్నా అవును. ఇవి ఉన్నా ఆ నందీశ్వరుడు ఆ భగవంతుడికి తెలియజేస్తాడనే ఒక ఉమ్, మన నమ్మకం. అవును. సో ఇది ప్యారలర్ గా ఇలా ఒకటి జరుగుతుంటే వీటిని మనం ఈ డివోషనల్ గా ఏది ఉంటే ఎక్కడైతే దైవశక్తి ఉందో దుష్టశక్తి కూడా మొదలవుతుంది. సో సంథింగ్ చిన్న దీని మీద ఉమ్, వాటిని బేస్ చేసుకుని ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ ఒక మంచి బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే తోటి. ఉమ్, సో ఫస్ట్ హాఫ్ ఒక వర్షన్ ఉంటుంది సార్. సో ఒక మంచి ఒక 10 minutes ఫస్ట్ హాఫ్ లో ఒక 10 minutes క్యూరియాసిటీ తోటి వెళ్తుంది సబ్జెక్ట్ మొత్తం, ఓకే. మంచి స్క్రీన్ ప్లే తోటి. సో అక్కడి నుంచి అలా తీసుకొచ్చామంటే హీరోయిన్ క్యారెక్టర్ ఒక డిఫరెంట్ ఉంటుంది సార్. విలేజ్ లో మంచి రా ఉంటుంది, మొత్తం మన సబ్జెక్ట్ మొత్తం రా ఉంటుంది. ఉమ్, హీరోయిన్ ఒక విలేజ్ లో, సో తనకున్న దీని మీద ఆ క్యారెక్టర్ తోటి ఒక డిఫరెంట్ స్లాంగ్ తోటి. సో మనది చిత్తూరు స్లాంగ్, మొత్తం చిత్తూరు స్లాంగ్ తోటి ఉంటుంది. ఉమ్, సో దీనికి తగ్గట్టుగా మంచి ఆ డైలాగ్స్ అన్నది మన ప్రొడ్యూసర్ గారు బాగా నీట్ గా ఇచ్చారు. సో ఈ క్యారెక్టర్ కి ఈ ప్యాటర్న్ లో ఉంటే బాగుంటది, ఈ స్లాంగ్ ఉంటే బాగుంటది, ఈ డైలాగ్స్ ఈ మోడ్యులేషన్ లో చెప్తే బాగుంటది అని మేము ఇద్దరం డిస్కషన్ చేసుకునే వాళ్ళం సార్. దాదాపు దీని గురించి మేము ఫ్యామిలీని కూడా వదిలేసామన్నమాట. ఉమ్, ఇంట్లోకి వెళ్ళలేదు, మేము వెళ్ళిపోయే వాళ్ళం. సరే ఇలా వెళ్దాం, ఆ ఊరికి వెళ్ళిపోదాం, చూద్దాం అక్కడ ఏం జరుగుతుంది ఏంటి వాళ్ళ నుంచి తెలుసుకొని. ఈ అమ్మాయి యాక్చువల్గా అయితే సారా అమ్మాయి క్యారెక్టర్ అనమాట. ఉమ్, ఆ ఊర్లో వాళ్ళు ఎలా సారా అమ్ముతారు, వాళ్ళు స్టాకింగ్ బార్డర్ సార్ మాది. ఉమ్, మాది పలంనేర్ అనమాట, ప్రొడ్యూసర్ గారిది కూడా మాది పలంనేర్ అనమాట. ఉమ్, బార్డర్ అంటే వాళ్ళ స్లాంగ్ వేరేలాగా ఉంటుంది. ఉమ్, వాళ్ళ విధానం, వాళ్ళు తంబాకు బక్కాకి వేసుకున్న వాళ్ళను. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అమ్మాయికి కొత్త ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట, ఏం తెలియదు. ఉమ్, సో అమ్మాయిని తీసుకొచ్చాం, మంచిగా ఆ క్యారెక్టరైజేషన్కి అవ్వాలి, ఆ మేకప్ కానీ మొత్తం అన్ని విధంగా బాగా హార్డ్ వర్క్ అనేది తను చేసింది. సో ఈ క్యారెక్టర్కి హీరో అయితే ఎవరైతే కావాలి అని చెప్పి హీరోని ప్లాన్ చేసుకున్నాం. హీరో అంటే మనకి మామూలుగా క్యారెక్టరైజేషన్ ఒక పిక్స్లో ఉంటుంది సార్, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆల్రెడీ మన హీరో గారు ఒక 2 movies చేశారు. సో దీనికి అయితే ఈ స్క్రీన్ ప్లేకి అయితే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది, మంచి ఇది ఉంటుంది అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయన కలిసిన తర్వాత ఓకే సార్ ఫ్రీగానే ఉన్నానండి చేస్తానని చెప్పి సార్ డేట్లు ఇవ్వడం జరిగింది. సో అలా తీసుకున్న తర్వాత అయితే సో మంచి అద్భుతమైన నటనతోటి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సార్ నేను చేస్తానండి, నేను ఎక్కడ అవునండి, మీరు కాంప్రమైజ్ అవ్వకండి, నా వర్షన్లో ఎప్పుడు మీరు కాంప్రమైజ్ అవ్వద్దండి అని చెప్పి చాలా డైరింగ్ గా చేశారు. కొన్ని షాట్లు అయితే ఆ వేరియేషన్స్ ఉంటాయి సార్ క్యారెక్టర్లో. సో మన గ్రాఫ్ ఫస్ట్ హాఫ్ వరకు ఒకలాగా ఉంటుంది, ఫ్రీ ఇంటర్వెల్ బ్యాంక్ లో ఒక పీక్స్ లోకి తీసుకెళ్లి మళ్ళీ అలా డౌన్ చేసాం. సో సెకండ్ హాఫ్కి వచ్చేలోపు ఒక అందమైన విలేజ్ లోకి వెళ్ళిపోతుంది సార్, మంచి బ్యూటిఫుల్ విలేజ్ లో ఫ్యామిలీ డ్రామా తోటి. సో దీనికి వచ్చి మన గౌతమ్ సార్ ఉన్నారు కదండి, వాళ్ళ అబ్బాయి గౌతమ్ కృష్ణ గారు చేశారు. ఇంకా దానికి సపోర్టింగ్ మాధవి గారు, మన సత్యప్రకాష్ గారు. సో ప్రతి క్యారెక్టరు డిఫరెంట్ మోడలేషన్ ఉంటుంది సార్, వాళ్ళ వే ఆఫ్ మాట్లాడే విధానం కానీ వాళ్ళు నడిచే ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తోటి వెళ్తుంది సార్. సో ఇంకా క్లైమాక్స్ లో వస్తే మన జాషువా మాస్టర్ గారు చేశారు జాషువా మాస్టర్ ఫైట్ సీక్వెన్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. సో మన హీరో గారు అసలు చాలా వరకు గాయాలయ్యాయి, ఓకే, రోప్ షాట్స్ అవి ఉంటాయి సార్, బట్ అన్నిటికీ గాయాలైనా కూడా సార్ లేదండి నేను చేస్తా, సినిమా కోసం నా ప్రాణమైన ఇచ్చేస్తా, నేను వెనకడికి వెయ్యను, ఏదైతే అది కానివ్వండి అని చెప్పి. సో అంటే మనం చెప్పిన సిచ్యువేషన్కి నా క్యారెక్టర్కి ఆ వర్షన్ ఇలా ఉండాలనుకున్నప్పుడు ఆ నటన కూడా తోడైతేనే ఆ బీజిఎంకి ఆయన ఏమైతే ఉందో అనేది స్క్రీన్ మీద ఒక బ్యూటీనెస్ అనేది వస్తుంది. మనం ఎంత రీచ్ అయ్యామా అనేది అక్కడ మనం చూపించవచ్చు సార్. దీని పాయింట్ ఆఫ్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో మన మురళీకృష్ణ గారు విలన్ క్యారెక్టర్ చేశారు సార్. సో ఆయన దాదాపు 50 ఎంత సార్ ఏజ్, 57 ఉంటుంది. సో ఆయన సార్ నేను చేస్తానండి, ఒక రోప్ షాట్ ఉంటుంది సార్, ఆ రోప్ షాట్ కి సార్ నేను చేస్తానండి,
సార్ మీరు 57 ఏజ్ లో ఆ ఏజ్ అండి, ఆయన పాపం ఈ ఏజ్ లో కష్టపడుతూ ఫ్యామిలీకి దూరంగా ఉండి నేను చేస్తానండి అంటే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, నేను చేస్తానండి అంటే సార్ ఏంటి సార్ ఇది మీరు వద్దు సార్ డూబ్ పెట్టుకుందాం అంటే లేదండి నేను చేస్తా. మన మాస్టర్ జశా మాస్టర్ గారు సార్ ఓకేనా చేస్తారా ఓకేనా అంటే చేశారు. ఒక 2 minutes స్టే ఉంటది, గాల్లో ఉంటది, గాల్లో అలా తిరిగి కిందకి వెయ్యాలి. ఆయనకి ఆ రోప్ అంటే ఫుల్ టైట్ అవుతుంది కదా సార్, టైట్ అయినప్పుడు ఏంటంటే నాకు భయం వేస్తుంది అనమాట, ఏమైతుందో సెకండ్స్ కదా సార్ అది రిస్క్ తోటి వెళ్ళాను. ఇమ్మీడియట్ గా వెళ్తే బ్రీత్ కి దగ్గరలో ఉన్నారనమాట. కిందకి వచ్చే సార్ ఏంటి సార్ అంటే ఇమ్మీడియట్ గా అన్ని రూప్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తే సార్ ఓకేనా ఓకే అండి అంటే షార్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. ఆ షార్ట్ మాత్రం ఆ డెడికేషన్ అనేది ఏజ్ తో పని లేదు సార్, తపన నేను అలాగైనా చెయ్యాలి అనే తపన నాకు బాగా నచ్చింది అనమాట. సో మన రామదాస్ మాస్టర్ ఒక ఫైట్ చేశారండి, సో ఆయన కూడా చాలా బాగా చేశారు. డిఓపి యుఎస్ విజయ్ చాలా బాగా చేశారు. తర్వాత మన హీరోయిన్ కొత్త అయినా కూడా చాలా బాగా చేసింది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతిదీ క్యారెక్టర్ నీట్గా ఉంది సార్. క్లైమాక్స్ వస్తే మన సినిమా మనం ఏదైతే చెప్పాలనుకున్నామో అది ఆడియన్కి ఇచ్చాం. సెకండ్ హాఫ్లోకి వస్తే మన గౌతమ్ కృష్ణ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సార్. ఒక సాఫ్ట్ క్యారెక్టర్, గోవుల్ని పూజించాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి క్యారెక్టర్ తోటి దీంతో మనం ఇంట్రడక్షన్ ఇచ్చినట్టుగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తోటి ప్లాన్ చేశాం సార్. హీరో గారు జీవన్ గారు ఆల్రెడీ మీకు చేశారు, 2-3 సినిమాలు చేసినట్టున్నారు. సో దీంట్లో డైరెక్టర్ గారు మీకు చెప్పారు చాలా న్యాచురల్ గా చేశారు, చాలా కష్టపడ్డారని. సో రోల్ ఎలా ప్రిపేర్ అయ్యారు మీ సినిమాకి? ప్రిపరేషన్ అంటే సార్ నాకు ఆల్రెడీ వచ్చే సబ్జెక్టులన్నీ అలాంటివి వస్తున్నాయి సార్, అంటే కొంచెం రగ్గడ్గా ఉండేటివి ఎక్కువ. అంటే నేను అలాంటి వాటికి ప్రిపేర్ అయ్యా. యాక్చువల్గా నేను విలన్ అవ్వాలని నాకు బాగా ఎక్కువ ఆశ ఉండేది, తమిళ్ మూవీస్కి అట్లా విలన్కి వెళ్ళాలని. గ్రేట్ షేడ్స్ చేయాలని చెప్పి. ఎస్, నెగిటివ్ షేడ్స్. ఇంకా కానీ అది హీరో పాత్రలే వస్తున్నాయి సార్ అయినా. సో ఇంకా వృషభ వచ్చింది, మంచిగా చేసాం, చాలా మంచి మూవీస్. సో అది చూసి నాకు కాంతార గుర్తొచ్చింది, మీరు లాస్ట్ లో అలా సంథింగ్ అలా నాకుతుంటారు కదా చేతితో. సో ఆ షార్ట్ తీసినప్పుడు చూసి గూస్ బంప్స్ వచ్చినాయి. ఆ షార్ట్ చూడగానే ఒక్కసారి అయిపోయింది, టీజర్ అయిపోయింది అన్నప్పుడు అలా వచ్చింది ఆ షార్ట్ దగ్గర. సో ఎట్లా అది? అంటే అది మూవీలో చూడాలి సార్, అది ఎట్లా అంటే థ్రిల్లింగ్ మూమెంట్. థ్రిల్లింగ్ మూమెంట్ సార్. ఆ షార్ట్ అంటే ఆయన నటనకి స్పేస్ ఉంటది. చాలా మంది వేరియేషన్స్ చూపించాలి, యాక్టింగ్ లో ఉండాలి అనే దీనికోసం చాలా ఉంటది కదా సార్. వేరియేషన్స్ లేకపోతే నటన కనిపించదు. ఇతను ఫస్ట్ నుంచి ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ వేరు, ఆన్ ది స్పాట్ అక్కడ ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ వేరు. సో ఆ చేంజ్ అయ్యే లోపు పిక్స్ లో ఉంటది అనమాట. అదే విధంగా ఆ యాక్టింగ్ కూడా అలాగే చేశాడు. ఎప్పుడు ఆర్టిస్ట్ చేయాల్సింది ఏంటంటే కళ్ళు మాట్లాడితే పర్ఫార్మెన్స్ పిక్స్ లో ఉంటది. నా ఒపీనియన్ కళ్ళతోటే చెప్పాలి సార్ ఏం చెప్పినా. దానికి మన మ్యూజిక్ డైరెక్టర్ గారు బీజిఎం ఇచ్చారు, అసలు మామూలుగా లేదనమాట. నిజంగానే గూప్ సాంగ్స్ వస్తుంటాయి. మా ప్రొడ్యూసర్ గారు దానికి డైలాగ్స్ చాలా చక్కగా ఇచ్చారు. మా సార్ అసలు ట్రాన్స్లేట్ వెళ్ళారనుకోండి, ఒక 20-30 పేజీలు అలా రాసి ఇచ్చేస్తారు. ఏంటి సార్ ఇది అంటే, సార్ రాసుకోండి సార్. అసలు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సార్ అది రాయడం, కానీ స్క్రాన్ షీట్ అది రాయడం అసలు రాదు. అలా వెళ్ళారనుకోండి డీప్ గా వెళ్ళిపోతారు విత్ స్క్రీన్ ప్లే తోటి. సార్ ఇదిలా రాసి అలా ఇచ్చేసేవాళ్ళు. మాధవి అనే ఒక అమ్మాయి ఉంటుంది సార్, ఆర్టిస్ట్. సో తన దగ్గర పలికిచ్చే పదాలు చాలా బాగుంటాయి. ఆడియన్ కి గూప్ బంప్స్ వస్తాయి ఖచ్చితంగా. ఈయన వర్షన్ మారినప్పుడు ఆ 15 minutes 20 minutes ఫ్రీ క్లైమాక్స్ నుంచి టోటల్ మారిపోద్ది, సబ్జెక్ట్ టోటల్ మారిపోద్ది. ఆడియన్ బయటకు వచ్చినప్పుడు అతను ఏదైతే ఫీల్ అయ్యాడో ఆ విధంగా బయటకు వస్తుంది సార్, ఒక హ్యాపీ మూమెంట్ తో. సో అలేఖ్య గారు ఇప్పుడు చూసి చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది, స్క్రీన్ లో మాత్రం వేరేగా ఉన్నారు. అసలు మీరే ఆవిడ ఒకటే అనిపిస్తుంది, నాకు డౌట్ వస్తుంది. ఇక్కడ మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటి అక్కడ మేకప్ వేసారా మొత్తం బ్లాక్ గా అట్లా? మేకప్ వేసారు అండ్ ట్యాన్ కూడా చేశారండి. అంటే అంబ్రిలా లేకుండా లైక్ 1 week అట్లనే ఉన్నాము. ఆ వేడికి అక్కడ క్లైమేట్ తెలుసు కదా, చిత్తూరు అంటే రాయలసీమ అవన్నీ ఎట్లా ఉంటాయి, చాలా హాట్ టెంపరేచర్ ఉంటాయి కదా. సో దానికి కూడా కొంచెం అయ్యాను. ఇంకా ప్రిపేర్ చేశారు
ముందు నుంచి role కి. ట్రైన్ చేశారు. నాకు అంటే యాజ్ ఎ ఫ్రెషర్ గా నాకు చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఫిలిం అంటే చిన్న విషయం కాదు కదా. మేము కూడా అంటే మేబీ కొంచెం చిన్న ఫిలిం లాగా అనిపించవచ్చు కానీ చాలా కష్టపడ్డాము. అండ్ పెద్ద ఫిలిం వాళ్ళే ఏదైతే చేస్తారో అవన్నీ మొత్తం ఉన్నాయి ఇందులో. ఫైట్స్ కానీ ప్రతి ఒక్కటి ఉంది, బీజిఎం కానీ ప్రతి ఒక్కటి. సో దానికి నాకు ముందు రిహార్సల్స్, వర్క్ షాప్స్ అట్లా కండక్ట్ చేశారు. అండ్ డైలాగ్స్, స్లాంగ్ అదంతా నేర్పించారు. దగ్గరగా ఇండివిజువల్ గా తీసుకెళ్లి ఒక్కొక్క పర్సన్ ఎలా ఉంటారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి అవన్నీ నేర్పించారండి డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్, ఉమాశంకర్ గారు అండ్ కామరాజ్ గారు. సో ఫస్ట్ మూవీకి ఎవరికైనా లవ్ స్టోరీస్, ఫ్రెండ్షిప్ అట్లాంటి వస్తాయి. మీకు ఫస్ట్ మూవీకి ఎట్లాంటి సంథింగ్ యాక్టింగ్ స్కోప్ వచ్చేలా మూవీ వచ్చినట్టుంది. ఎట్లా అవును, అసలు ఆడిషన్స్ ఎలా చేశారు మిమ్మల్ని? అది అసలు అనుకోకుండా వచ్చిందండి. లైక్ సెలెక్ట్ చేశారు ఫస్ట్ ఫొటోస్ ఒక డెమో కానీ. సో డెమో అంటే 1 day కని చెప్పని అనుకున్నారు. సో వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటే అందరి పర్ఫార్మెన్సెస్ చూసి ఓకే మనం ఫిలిం చేద్దామని చెప్పి మా ఉమాశంకర్ గారు చేద్దాం ఫిక్స్ అని చెప్పని అనుకున్నారు. అనుకున్న తర్వాత డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు వచ్చి మాట్లాడారు. ఇట్లా కొంచెం సెట్ అయ్యావు నువ్వు, యాక్టింగ్ ఇంకా ట్రైన్ చేసుకుంటాం మేము, నువ్వు హీరోయిన్ గా చేస్తావా అని చెప్పని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయినప్పుడు నాకు మంచి ఆపర్చునిటీ కదా. అండ్ నా క్యారెక్టరైజేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అంటే డెమో కంటే 1 day. సో ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది ఇట్లా అని చెప్పని మనం ఇలా ప్లాన్ చేసుకుంటున్నాము. నీ క్యారెక్టరైజేషన్ ఇది, ఫిలిం మొత్తం స్టోరీ చెప్పారు, ఇట్లా ఉంటది, శివుడికి రిలేటెడ్ డివోషనల్ ఉంది, ఒక అందులో లవ్ స్టోరీ ఉంది, నువ్వు సారా కాంచే అమ్మాయి ఒక అమ్మాయివి. సో ఆ అమ్మాయి లవ్ చేస్తే ఎలా ఉంటది, అండ్ అంటే ఒక విలేజ్ లో ఉండి ఒక అబ్బాయిలతో కొంచెం ర్యాష్ గా ఉండే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తే ఎలా ఉంటది, తర్వాత తను రిజెక్ట్ చేస్తే ఎలా ఉంటది, అట్లా ఆ కైండ్ ఆఫ్ లో వెళ్తుంది అనమాట. ఆ అమ్మాయి ఎమోషన్స్ ఎలా ఉంటాయి అవన్నీ నా క్యారెక్టరైజేషన్ అయితే అట్లా ఉంటది. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే అంత స్కోప్ ఉంది కదా. ఇప్పుడు బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సా అని చెప్పని అడిగితే అంటే గ్లామరస్ రోలా పర్ఫార్మెన్స్ రోలా అంటే ఆబ్వియస్లీ పర్ఫార్మెన్సే కదా. ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కావాలనుకుంటే నెక్స్ట్ డైరెక్టర్స్ ఓకే అమ్మాయి బ్యూటిఫుల్ గా ఉంది, బ్యూటిఫుల్ గా చేద్దాము అనుకుంటే ఆ రోల్ ఇస్తారు ఖచ్చితంగా. అదే బ్యూటిఫుల్ గా ఉండే రోల్స్ చేస్తే పర్ఫార్మెన్స్ వస్తాయో రావో తెలియదు. సో అలా నాకు నచ్చింది. అండ్ వీళ్ళు కూడా చాలా బాగా చేశారండి. లైక్ ఫస్ట్ డెమో అన్నారు కానీ డెమోకే పెద్ద కెమెరాస్, జిమ్మీస్, ఎక్విప్మెంట్ అంతా, కెమెరామెన్ గానీ అందరూ. కెమెరామెన్ అయితే ఒక వెనకమాల ఏముంటదో తెలీదు, అక్కడికి వెళ్ళి మానిటర్ లో చూస్తే ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్ ఉంటది. విజయ్ సార్ ఆయన ఎంత పర్ఫెక్ట్ గా పెట్టంటే ఒక ఫారెస్ట్ లో చేస్తాం కదా, లైక్ ఏముంది ఇక్కడ అని చెప్పని అనుకుంటాం, బట్ ఆ ఫ్రేమ్ చూస్తే ఒక బ్యూటిఫుల్ గా ఉండిద్ది. నేను చాలా షాక్ అయ్యా. ప్రతి ఒక్కళ్ళు అంటే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క క్రాఫ్ట్ చాలా బాగా కష్టపడ్డారు. కొండల్లోకి వెళ్ళి అంటే పెద్ద సెటప్స్ వేరు. ఇప్పుడు ఒక డెమో కన్నప్పుడు కూడా వాళ్ళు చాలా చేశారు. డెమో అని కంటిన్యూ చేసామండి, ఒక 10 days షూట్, ఒక ట్రైలర్ కోసం అన్నట్టు చేశారు. చేసినప్పుడు కూడా వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్క క్రాఫ్ట్ చాలా కష్టపడ్డారు. మేకప్ మ్యాన్ వాళ్ళు కానీ ప్రతి ఒక్క క్రాఫ్ట్ చాలా కష్టపడ్డారు. ఓకే, జీవన్ గారు చెప్పండి, అసలు ఆ షూటింగ్ స్పాట్ ఎలా ఉండేది? డైరెక్టర్ వాళ్ళు చెప్పారు, మరి రిస్క్ షాట్ కూడా చేస్తారా? ఏమైనా దెబ్బలు అట్లాంటి తగిలినాయి? రిస్క్ షాట్స్ చేసేటప్పుడు డూప్స్ లేకుండా చేశారా? డూప్స్ ఏం లేదు, మీరు ఒరిజినల్ చేశారా? అవును సార్, అవును. మనకెందుకు సార్ డూప్? చేసాం సార్, అన్ని ఒరిజినల్ గానే చేసాము. స్టంట్స్ అయితే చాలా బాగుంటాయి దీంట్లో. ఫైట్స్ అసలు మంచి వేరే లెవెల్లోనే ఉంటాయి సార్, మీరు ఊహించినట్టు ఉంటాయి. సో అండ్ లొకేషన్స్ ఎక్కడ చేశారండి? లొకేషన్స్ పలంనేరు వెళ్ళాము, కేరళలో కర్ణాటక బార్డర్ లో చేసాము. అంతే సార్, పలంనేరు ఫారెస్ట్ లొకేషన్స్ ఎక్కువ సార్, కొంచెం విలేజ్ బ్యాక్ డ్రాప్ అండ్ ఫారెస్ట్ లొకేషన్స్ ఎక్కువ ఉంటాయి. మంచిగా వచ్చింది, మీరు చాలా మంచి సినిమా చూస్తారు, ఊహించని సినిమా చూస్తారు. సో దీంట్లో చూస్తే స్టార్టింగ్ లో 1965 నెంబర్ వచ్చింది సంథింగ్, ఇప్పుడేమో మళ్ళీ చూసి 90s లో ఉంది. సో అంటే ట్రావెల్ అవుతుంటదా అక్కడి నుంచి ఆ స్టోరీ ఇక్కడికి? లేదు సార్, ట్రావెల్ కాదు. అంటే 60s లో ఏం జరిగిన కథ, దాని తర్వాత ఏం జరిగింది అనేది ఆ పార్ట్ చూపిస్తారు సార్, అంతే సినిమాలో. ట్రావెల్ ఏం కాదు, అది సపరేట్ జోనర్ ఉంటుంది, ఇది సపరేట్ జోనర్ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ కి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్. మనకి 66 నుంచి తీసుకున్నాం,
అదేంటి, అక్కడ ఏం జరిగింది, ఆ ట్రావెల్, అక్కడ జరిగిన స్ట్రగుల్స్ ఏంటి, ఒక చిన్న క్యూరియాసిటీ తోటి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 90s వచ్చేలోపు మొత్తం అన్ని ఆడియన్స్ కి క్లియర్ ఇచ్చేస్తాం. ఓకే, ఎక్కడెక్కడ లాక్లు తీసుకొచ్చి 90s వచ్చేటికి లాక్లన్నీ రివీల్ అయిపోతుంది అనమాట. ఓకే, అది క్లైమాక్స్. అది క్లైమాక్స్. ఓకే, సో దీనికి అంటే మన ముస్లిం క్యారెక్టర్ ఒక అతను చేశారు సార్, బాబు గారు అనేసి, మదనపల్లి ఆయనది, బెంగళూరులో ఉంటారు, రియల్ ఎస్టేట్. చాలా బాగా చేశారండి. ఆయనకి డైలాగ్స్ ఉండవు కానీ మాటలు ఉండవు, కానీ ఆ నటన అన్నది, ఆ ఫీలింగ్స్ అనేది చాలా బాగా ఇచ్చారు. ఎమోషనల్ కనెక్టింగ్ బాండింగ్ అనేది, ఆ ఎద్దుని అతను ఎంతలా ప్రేమిస్తాడు, పశువులను ఎంతలా ప్రేమిస్తాడు అనే దీని మీద ఆయన మాటలు లేకుండా ఆ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం చాలా బాగుంది. స్క్రీన్ ప్రజెంట్ చాలా బాగా చేశారు. ఆయన యాక్చువల్ గా మంచి బిజినెస్ మ్యాన్ సార్. ఆయన మంచి క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయి ముస్లిం క్యారెక్టర్ వేసి టోపీ వేసుకొని అంతా తిరుగుతుంటే ఊర్లో చాలా మంది తిట్టారు ఆయన, పోరా పక్క పోరా అనేసి. ఏమంటే ఆయన మోగతను, అతను ప్రాక్టీస్ యాక్టింగ్, అది ప్రాక్టీస్ చేసుకుంటా తలగొక్కుని అట్ట చూసుకుంటా వెళ్తారు, ఫస్ట్ పోరా పక్కకు పో అనేసి. అంటే ఆయన వర్షన్ ఏంటి అసలు, పాపం మంచి బిజినెస్ మ్యాన్ అతను. అందరి దగ్గర తిట్లు తినేసి గమ్మునట్టు చూసుకుంటూ వచ్చేసాడు ఆయన. అసలు వెళ్ళిపోయేవాడు సార్, అలా వెళ్ళిపోయి ఎవరు గుర్తుపట్టరు అనమాట ఆయన. సో ఈ అమ్మాయి కూడా అసలు లాస్ట్ లో క్లైమాక్స్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు హీరోయిన్ ఎవరని తెలీదు, జనాల్లో నుంచి అలా బయటకు వచ్చేది. అక్కడ వచ్చి ప్రేమ మీద నిలబడి అప్పుడు ఓ ఈ అమ్మాయి హీరోయిన్, ఇక్కడ దాకా ఇక్కడ పక్కన ఉండేది కదా. కేరళకి ఒక షూట్కి వెళ్తే కూడా అక్కడ మా గెటప్లు చూసి అసలు వీళ్ళు ఎవరో పూసలు అమ్ముకునే వాళ్ళు అనుకున్నారు కూర్చొని. ఇంకా వాష్రూమ్ వెళ్ళాలని సార్ అమ్మాయి, వస్తున్నాము, పెట్రోల్ బంక్ లో ఆపారు. సో కాస్ట్యూమ్స్ అన్ని సాంగ్ కాస్ట్యూమ్స్ ఎక్కడ మనకి ఆపితే ఒక షార్ట్ తీసుకుంటే వెళ్దాం అనే టైంలో ట్రావెలింగ్ లో వస్తుంది. హీరో గారు కారులో, నేనున్నాను, అందరూ వస్తున్నాము, పెట్రోల్ బంక్ లో వచ్చాయి, వాష్రూమ్ వెళ్ళాలి. దిగ్గానే ఏమే శారీ లాంగ్ ఉంటది, ఓనీ లాంగ్ ఉంటది, సో ఇలా తిప్పుకొని అప్పుడు మన పుష్ప సాంగ్ మంచిగా రిలీజ్ అయింది, రీల్స్ చేయాలని వీళ్ళిద్దరు డిస్కషన్ అనమాట. చూసేకే అగ్గిపుల్లలా ఉన్నాం అనే సాంగ్ పుష్ప సాంగ్ అనుకుంటూ డిస్కషన్ చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళు మేకప్లు అన్ని అలాగే ఉన్నాయి, మార్చలేదు, మేకప్ అదే ఉన్నాయి. దిగి కిందకి రాగానే ఇలా అనింది అనమాట అమ్మాయి, సార్ ఇలా చేస్తే బాగుంటుంది కదా అని. పెట్రోల్ లాంగ్ లో ఎక్కడ ఉన్నాడు ఆయన, అక్కడి నుంచి ఫాస్ట్ గా వచ్చాడు, వచ్చి ఏంటి ఏం కావాలి మీకు అన్నాడు. సార్ వాష్రూమ్ వెళ్ళాలని తను అన్నాను. నేను దిగి వాష్రూమ్ వెళ్ళాలి సార్, వాష్రూమ్ ఏం లేదు పోండి అంటే అదొక ఫన్ అనమాట. ఆ జర్నీ అక్కడి నుంచి వచ్చేంత వరకు కనీసం వాష్రూమ్ కూడా ఇవ్వట్లేదు. ఏంటంటే అంటే మన గెటప్లు అలా ఉన్నాయిలేండి సార్, మనం వెళ్ళిపోదాము. మళ్ళీ అలా కొంచెం ముందుకు వచ్చి ఒక 10 kilometers తర్వాత వేరే హోటల్లో ఆగి ఇంకా చాయ్ బిస్కెట్ తాగి వచ్చాం అనమాట. సో ప్రతిదీ ఆడియన్స్ కి ఒక మంచి సినిమా ఇవ్వాలనే దీని మీద ప్రయత్నం చేశాం. సో మన ప్రొడ్యూసర్ గారు దీని మీద 4 years నుంచి కష్టపడి సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఆయన. మనం ఉన్న దీని మీద బెస్ట్ ఇవ్వాలి. ఒక లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చారు సార్, ఒక టార్గెట్ ఇచ్చారు నాకు, మీరు ఇంతలోనే పూర్తి చేయాలి సార్, నా బడ్జెట్ ఇంతే ఉంది, మీరు దీన్ని ఎలాగైనా ఇంతలోనే పూర్తి చేయాలి. సో అతను చాలా స్ట్రగుల్స్ తోటే వచ్చారు సార్. ఒక నార్మల్ ఫ్యామిలీ, రైతు కుటుంబం, ఆయన అక్కడి నుంచినే కష్టపడి ఆఖరికి సినిమా చెయ్యాలనే తపనతోటి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి ఆ సినిమా గురించి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి నువ్వేంట్రా సినిమా తీయడం మెన్షన్ చేశారు. ఇలానే అన్నారు, నువ్వేంట్రా సినిమా తీయడం. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అందరూ ఇలా మాట్లాడతారు, ఊర్లో కూడా నువ్వు చేయలేవు, ఆడిని హీరోగా పెట్టుకున్నావేంట్రా నువ్వు, ఆడి హీరోనా, ఈ డైరెక్టరా, వీళ్ళేం పిక్తారా, ఇలానే అన్నారు సార్. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ స్టేటస్ లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ కష్టాన్ని ఆ ఛాలెంజ్ గా తీసుకున్నారు మా ప్రొడ్యూసర్ గారు. అప్పు చేశానా, ఏం చేశానా, ఎవరితో మాట్లాడానా కాదు, ఒకటే టార్గెట్ సినిమా. నేను మాట్లాడడం కాదు, మన సినిమా మాట్లాడతారు సార్. సినిమా కోసం ఏమైనా చేద్దాం, ఈయన చచ్చిపోతాడు, ఆ అమ్మాయి ఏమైనా చేస్తుంది, ఎవ్వరు కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక మంచి టీం సార్. నేను ఒక సినిమా కావాలంటే ప్రతి డిపార్ట్మెంట్ ఇంపార్టెంటే కదా సార్. 24 డిపార్ట్మెంట్స్ మనకి ఒక పిల్లర్స్ లాగా ఉంటే, మ్యూజిక్, ఒక ఎడిటర్, ఒక సౌండ్ మిక్సింగ్ విష్ణు గారు, సౌండ్ ఎఫెక్ట్లు వెంకట్ గారు, ఫైట్ మాస్టర్స్,
డాన్స్ మాస్టర్స్, జూనియర్స్ కానీ ఎవ్వరు ప్రేమతో పనిచేసేది ఒకటి సినిమా సార్. అవునండి. ప్రాణం పెట్టి చేసేది ఒకటి సినిమా. ఫైనల్ ప్రొడక్ట్ కోసం ఎందుకోసం అంటే స్క్రీన్ మీద చూపించాలి. ఫ్యామిలీని వదిలేసాం, అందరిని వదిలేసాం, ఏది లేదు. ఎందుకంటే మమ్మల్ని అనిన వాళ్ళ దగ్గరనే బెస్ట్ అనిపించుకోవాలని. అప్పు చేశారు, ఏం చేశారు అవుట్ ఆఫ్, సార్ నేను ఏమన్నా చేస్తా, నేను సినిమా చేయాలి సార్, మీరేం చేస్తారు నాకు తెలియదు, బెస్ట్ కావాలి. ఉన్న పరిమితి మించి స్థాయి పెరిగిపోయింది బడ్జెట్. ఆయన దాన్నే అలానే ఫిక్స్ చేసుకొని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అందరినీ రిక్వెస్ట్ చేసుకొని ఫ్రెండ్షిప్ లెక్కలో వెళ్ళి మంచిగా దీనికి సపోర్టింగ్ మన జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కదా సార్, సీనియర్ వాళ్ళ అమ్మాయి మల్లికారెడ్డి గారు. మల్లికారెడ్డి గారు మనకి కో ప్రొడ్యూసర్ గా సపోర్ట్ ఈ మూవీకి. ఇంకా సారు ఆయన ఉన్న ఆస్తులు కాస్త కొంచెం అటు ఇటు తాకట్టు పెట్టి ఎక్కడ బెస్ట్ అనేది తీసుకొచ్చాం సార్. కొత్తగా అనేది ఏం లేకుండా ఆర్టిస్టులు కొంతమందిని సపోర్టింగ్ కొత్తగా తీసుకున్నాం, కానీ మోస్ట్ అందరూ టెక్నీషియన్స్ అందరూ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. మీరేం చేస్తారు అన్న వాళ్ళకి మేము ఇచ్చే సమాధానం 26th శివరాత్రి వృషభ తోటి ఒక మంచి బ్యూటిఫుల్ సినిమా తీసామనేది మనం చెప్పడానికన్నా ఆడియన్స్ చెప్తే సో చాలా హ్యాపీ సార్. సో ఈ రోజుల్లో మీరు చెప్పినట్టు గోవు సంరక్షణ గురించి కానీ హిందుత్వ గురించి కానీ ఒక రిలీజియన్ కాకుండా పొలిటికల్ వే కూడా వెళ్తుంది. ఒక పొలిటికల్ పార్టీ మేమే హిందుత్వం మేమే చూసుకుంటాం అనే టైప్ లో అంటున్నారు. సో మీకు ఏమైనా సపోర్ట్ ఉందా హిందుత్వ పొలిటికల్ పార్టీ నుంచి? అట్లా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, వాటి గురించి మేము అనలేదు. మేము ఒక మంచి సినిమా తీసాం, నాకు అనిపించింది, మా సార్కి ఒక కళ వచ్చింది, దీంతో ఆడియన్స్ కి ఎలా ఫీల్ అవుతారు అనే దీని మీద తీద్దామని. సో ఇందులో రాజకీయాలు లేవు, కుళ్ళు లేదు, కుతంత్రాలు లేదు, ఎవరిని విమర్శించాలని లేదు. మా ఒపీనియన్, గోవుల్ని చంపకూడదు. ఎందుకండి, వాటికి మనసు ఉంటది కదా. గోవద నేరం అని మనం అంటున్నాం, కొన్ని చోట్ల అవి తినడం నాకు నచ్చలేదు. అది మనం ఒక వర్షన్ లో చెప్పామంటే ఒక 100 మందిలో ఒక్కరికన్నా కనెక్ట్ అవుతుంది కదా. ఆ ఒక్క మనిషే మన మనిషి. ఇప్పుడున్న పరిస్థితికి మన హిందూసే తింటున్నారు సార్ చాలా మంది. ముస్లిమ్స్ సోదరులను పక్కన పెడితే మన హిందూసే చాలా మంది తింటున్నారు సార్. అసలు నేను చాలా చోట్ల చూసాను. నేనైతే మన హిందూసే హోటల్ కూడా పెట్టుకొని అమ్ముతున్నారు. ఇవి అమ్ముతున్నారు. మీకు ఎన్ని ఛానల్స్ లో చూడలేదు సార్, మీరు న్యూస్ లో చూస్తూ ఉంటారు కదా సార్. నేనైతే చాలా అసలు ఇప్పుడు ఎట్లా తయారైనా రైతుల్లో కూడా కొంతమంది కోడిదూడ అదే ఆడదూడ పుడితే పెట్టుకోవడం, మగదూడ పుడితే ఆ తల్లికి కూడా చూపించకుండా అప్పటికప్పుడు అమ్మేయడం. అదైతే చాలా చాలా బాధాకరం. అప్పటికప్పుడు అమ్మేసాడు సార్. ఒక ఇన్సిడెంట్ చూసారా సార్? ఒక వీడియో చూసాను నేను, న్యూస్ లో చూసాను. ఒక లేడీ ఒక లారీ వెళ్తుంటది సార్, చూసారు మీరు? ఆ లారీ వెళ్తుంటది, ఆమె ఆపి ఆర్టీఓ సంథింగ్ లేదు, లేడీ ఆపి ఓపెన్ చేస్తారు అనమాట. ఆవులన్నీ అలా ఉంటాయి సార్. ఒక మంచి బీజం వేశారు, మా కోసం నువ్వు వచ్చావా దేవత రూపంలో క్యాప్షన్ పెట్టారు. ఆవు కల్లా ప్యాంట్ షర్ట్ వేసాడు సార్. ఆ కళ్ళలో చూస్తుంటే ఆ ఫీలింగ్స్ అనేది ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, కానీ ఎలా అని ప్రతి ఒక్కరికి తెలుస్తారు వెళ్తుంది అని. అది జరుగుతుంది అదే అని వాళ్ళకి తెలుసు చూస్తారు. కానీ ఎందుకు సార్? ఏం లాభం సార్ చెప్పండి? ఒక ప్రాణం తీయడం, దాన్ని ఇది చేయడం, అది అందులో అంటే లారీల్లో ఫుల్ ప్యాకేజ్ అనమాట. ఇరికిచ్చి లోపల కట్టేసి నేను చాలా చూసాను సార్. నాకు మనసు చూసినప్పుడంతా నాకే కనిపిస్తాయి, అవి ఎందుకు కనిపిస్తాయి నాకు తెలియదు, కానీ బాధ అనిపించింది. అంటే తెలుస్తుంది సార్, అది వెనకాల ఒక లారీ లోడ్ చేస్తే ఎంత టైట్ ఉంటుంది సార్ లోడ్ వెహికల్. ఇది లాంగ్ ఒక 10 వీలర్స్ అలా ఉంటది కదా లాంగ్ లారీ. దాంతో లోపల వేసి కట్టేసుకొని ఒకదాని మీద ఒకటి వేసి ఎరికించుకొని దాన్ని కట్టి ఎందుకోసం సార్? అంటే నేను చూసింది చెప్తున్నా, నా ఫీలింగ్స్. ఎందుకోసం చెప్పండి సార్? నాకు అవన్నీ బాధ అనిపించింది. సో తప్పు అనిపించింది అలా చేయడం. గోవధ తప్పు. గోవుల్ని పూజించాలి, మన హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టాలి. ఎందుకు? గోవులో చాలా ఉంటాయి, పాలు ఇస్తుంది ఆవు. మా ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, గడ్డి తింటది, కుర్తి తాగుతుంది, అవసరమైతే ఒక్కొక్కసారి రోడ్డు మీద వాల్ పోస్టులు కూడా తింటుంటాయి సార్ ఆవులు. కానీ పాలు మాత్రం ఎలా ఉంటాయి సార్? తెల్లగానే వస్తాయి సార్. స్వచ్ఛమైన మనసు ఉంటుంది సార్ వాటికి అని చెప్పి చాలాసార్లు చెప్పాను. నాకు
అంటే మా ఇద్దరి మధ్య చాలా ఉంటాయి సార్. ఎప్పుడు అంటే ఒకరినొకరు ఫ్రీగా మాట్లాడుకొని సార్ ఇలా చేద్దామండి సినిమా డిస్కషన్, ఎప్పుడు సినిమా డిస్కషనే ఉంటుంది సార్. మా ఇద్దరి మధ్య సినిమా డిస్కషనే ఉంటుంది. వాటి మధ్యలో చాలా ఆయన ఫీలింగ్స్ చాలా ఉన్నాయి అన్నమాట. మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు, అలా ఒక మంచి సినిమా తీయాలి, 100 మంది మారాల్సిన పనులు వేస్తారు, ఒక్క మనిషి ఆలోచిస్తే చాలు అనే కాన్సెప్ట్ తోనే ఆయన అంటాడు, సార్ నాకు డబ్బులు వద్దండి, చాలా సార్లు అన్నాడు, సార్ నాకు డబ్బులు వద్దండి, పోతే పోతుంది. ఏముంది సార్, ఏదో పని చేస్తా, కష్టపడి వచ్చాను, నేను కష్టపడుకుంటాను, నేను మళ్ళీ బెంగళూరు పోయి పని చేసుకుంటాను సార్, ఓ బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకుంటా, ఏదో నా పని నేను చేసుకుంటా, నాకు సినిమా డబ్బులు రాకపోయినా పర్లే, నేను చెప్పే నా బాధ ఆడియన్స్ తెలియాలి. అంటే చాలా చూసాం కాబట్టి సార్, కళ్ళతో చూసాం కాబట్టి, లారీలు ఎక్స్పోర్ట్ చేయడము, వాటి వల్ల ఆ ఫీలింగ్స్ నాకు, నేను షూట్ చేసేటప్పుడు నా కళ్ళకి కట్టినట్టు కనిపించిన సిచ్యువేషన్స్ సార్. వీటన్నిటికీ మాకేంటంటే లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయిపోయింది సార్, ఎదురు తీసుకెళ్ళిపోతున్నాము, అందరూ వెళ్ళిపోయాం. టెంపుల్ సార్, అది చోళరాజులు నిర్మించారు టెంపుల్, అది దాదాపు చాలా తమిళనాడు సైడ్, మా ఊరు పత్తికొండ అనేసి. అక్కడికి వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు, నేను కోడేరు గారు, ప్రొడ్యూసర్ గారు అందరూ ఉన్నాం, అందరూ వెళ్ళిపోయారు సార్. ఆ కోనేరు వైపు చూస్తే మాకు చిన్న షాడో కనిపించింది సార్, ఎదురు నందీశ్వరుడు రియల్ సార్. మాకు అసలు ఒక సెకండ్ అర్థం కాలేదు, ఇలా కళ్ళు చూసి ఇలా తీసుకొని నా కళ్ళు చూడు తీసుకో కనిపించింది వాస్తవంగా. నందీశ్వరుడు మాకు అక్కడ కనపడ్డాడు, వైబ్రేషన్ వచ్చేసాయి, గూస్ వచ్చేసాయి. సార్ ఏంటి సార్ ఇది అంటే, సార్ ఏం కాదండి, అన్నీ మంచిగా జరుగుతాయి, వెళ్దామండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చాం, హైదరాబాద్కి వచ్చాం సార్. పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ రోజు టెంపుల్కి వెళ్ళారు, సత్యసాయినికం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళారు. ప్రొడ్యూసర్ గారు నన్ను పిలిచారు, సార్ నేను రాలేను, మీరు వెళ్ళొచ్చేయండి, నేను డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పి చెప్పాను. వెళ్ళి, స్వామి నేను ఇక్కడ దాకా వచ్చాను, నన్ను ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలీదు, మీరే దారి చూపించాలి, నేను చేస్తున్న తప్ప ఒప్ప అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని మా ప్రొడ్యూసర్ గారు వేడుకున్నారు. సో ఇంత తోమాలు ఉంటుంది కదా సార్, పెద్దది. సో అది ఒక్కసారిగా అలా కింద పడింది. సో ఆయన ఫిక్స్ అయిపోయాడు అప్పుడు, సార్ నేను సినిమా చేయాల్సిందే సార్, చేస్తా. అక్కడి నుంచి మా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం కూర్చొని మ్యూజిక్ సిట్టింగ్స్లో ఆయనకి చెప్పిన తర్వాత, ఆయన అసలు దాదాపు నాకు మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒక 10 years నుంచి బాగా ఫ్రెండ్ సార్. చెప్పిన తర్వాత ఆయన, సార్ ఇది చేద్దామండి, చాలా బాగుంటుంది, ఒక మంచి సబ్జెక్ట్ బాగుంది, ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది అని చెప్పి బాగా ఫీల్ అయ్యి మా ఎమ్మెల్యే రాజు గారు మంచి బెస్ట్ ఇచ్చారు సార్ మ్యూజిక్. ఆయనకి ద బెస్ట్ సినిమా అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా ఆయన కెరియర్లో. సో అలాగే ప్రతి ఆర్టిస్ట్కి మంచి మంచి పేరు రావాలని, మా సినిమా ద్వారా ఎంతో కొంతమంది ముందుకెళ్ళి, వృషభలో చేసాం, మాది ఇది వృషభ అని వాళ్ళు చెప్పుకో, మాకు లేకపోయినా కొంతమందికైనా మా సినిమా ద్వారా ముందుకెళ్ళాలి, ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి, ఒక మంచి ఇది అవ్వాలని అందరూ ప్రేక్షకులు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇందులో కాంట్రవర్సీ ఏం లేదు, నా ఫీలింగ్స్ ఇవి, నా ఫీలింగ్స్, నా ఒపీనియన్, అంతేగాని ఇందులో హిందూ ముస్లిమ్స్ లాగాలని లేదు, క్రిస్టియన్స్ వాళ్ళు ఇది లేదు, మత ప్రచారం అంతకన్నా లేదు. నా ఒపీనియన్ ఏంటంటే, గోవుల్ని పూజిద్దాం, గోవుల్ని చంపడం తప్పు, అది మెయిన్. నాది మా ప్రొడ్యూసర్ గారిది ఒకటే, గోహత్య నేరం, గో రక్షితో అంటారు కదా, వాటిని మనం పూజిద్దాం, వాటి నుంచి ఎన్నో మనకి ఇస్తే సార్. ఆ చిన్న ఎగ్జాంపుల్, వాటి పేడ ఉంటది కదా సార్, ఆ పేడ తీసుకొని వచ్చి మనం ఇంటి ముందర అలికామంటే ఎన్నో రోగాలు రావు. ఒకప్పుడు గుర్తుందా సార్, చిన్నప్పుడు మనం ఊర్లో ఉన్నప్పుడు పేడ తీసుకొచ్చి ఇంటి ముందు అలుకుతారు, అప్పుడు వాటి ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగేది. ఇప్పుడు రోగాలు ఏంటి, ఆ పేడ కూడా కలర్ వచ్చింది, చూసారా? చూడలేదండి. కలర్ వచ్చింది సార్. ఆ ప్యాకెట్ తీసుకొచ్చి నీళ్ళు వేయడం, టపాటపా చూసేయడం, వేసేయడం, అయిపోద్ది, ఈజీ పని. పేడ తీసుకురావడం, తీసుకొచ్చి కలగడం. అంటే అప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా ఉన్నాయి సార్, 2 ఎద్దులు ఉండేవి అనమాట. మాది ఒకప్పుడు రైతు ఫ్యామిలీ, ఇప్పుడు అన్ని పోయాయి. ఆ పేడ తీసుకొచ్చి ఇంటి ముందర అలికి ముగ్గేసి, ఇప్పుడు గొబ్బెమ్మని పెడతారు చూడండి, అప్పుడు కూడా ఏంటంటే సాంప్రదాయం. మా 3 రోజులు ఫెస్టివల్ చేస్తున్నామంటే మన సాంప్రదాయాన్ని మనం వదిలేస్తున్నాం సార్. ఎందుకు? మారాను, టెక్నాలజీ మారుతుంది కానీ, బట్ ఇప్పుడు
సేమ్ ఫుడ్ డ్రై ఫ్రూట్స్ తిన్నామయ్యా ఏమన్నా. అప్పుడు మన ఫుడ్ ఏంటి తినేవాళ్ళు, మన పెద్దవాళ్ళు మంచి ఫుడ్స్, మంచి ఎనర్జీ ఫుడ్. రాను రాను మనకి ఏంటంటే వేరే తరానికి అలవాటు పడిపోతున్నాం, ఉన్నదాన్ని వదిలేస్తున్నాం. వాళ్ళు చెప్పింది ఒక మంచి రాగి దోశ, జొన్న పిండి, సజ్జలు, ఇవన్నీ వాళ్ళు తినేవాళ్ళు కాబట్టి బాగా దృఢంగా ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా నేర్పించారు సార్ మనకి. వాటిని మనం ఫాలో అవుతామంటే అందరూ బాగుంటది, ఎనర్జీగా ఉంటారు, ప్రతి ఒక్కరు బాగా మైండ్ సెట్ అనేది బాగుంటది. వాళ్ళు ఇచ్చారు, వాటిని మనం అనుసరించాలి అంతే. సో ఇదే బేస్ చేసుకుని మనము స్క్రీన్ ప్లేలో సినిమా అన్నది మీరు చూసారు లేదు, అమ్మాయి కూడా నేను చాలాసార్లు చెప్పాను, అమ్మాయికి ఒక సీన్ ఉంటది, అమ్మ పేడ ఇలా కలపాలి, ఇలా కలిపి ఇలా వేస్తేనే బాగుంటది సార్. ఏం సార్ ఇది, నేను ఏం సార్ ఇలా చేయాలి సార్, దగ్గరుండి మరి చేయించాను. చిన్నప్పుడు ముగ్గులు వేస్తారు, మన ముగ్గుపిండి ఉంటది చూడండి సార్, ముగ్గుపిండి కాకుండా రాళ్ళు ఉండేవి ఒకప్పుడు, ముగ్గురాళ్ళని. అవి ఊర్లో పక్కన పొలాల్లోకి వెళ్తుంటే దొరికేవన్నమాట. అవి తీసుకొచ్చేసి అవన్నీ మనకేంటంటే మన కల్చర్ మనం గుర్తు చేద్దాము, ఇలా ఉంటే బాగుంటుంది అని అనిపించింది సార్. కొంచెం వాటిని ఫాలో అవుతామంటే బాగుంటది. కరోనా వచ్చింది, లాక్డౌన్ పెట్టాం. ఎందుకు లాక్డౌన్ పెట్టాం? పొల్యూషన్స్ అసలు లేదు, మొత్తం పొల్యూషన్ ఆగిపోయింది. గుర్తుందా సార్? వెహికల్స్ తిరగలేదు. వర్షాలు ఎలా పడ్డాయి? చాలా బాగా పడ్డాయి, అందరూ బాగున్నారు, వర్షాలు పడ్డారు. అంటే కరోనా వచ్చినప్పుడు అందరూ దాన ధర్మాలు చేయడం మొదలు పెట్టారు సార్. భయం, ఎప్పుడు పోతామో తెలియదు ఈ జీవితంలో అని చెప్పి అందరూ దాన ధర్మాలు స్టార్ట్ చేశారు కదా. తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది, జీవితం ఒకటే అయిపోయింది. ఆ మనసు ఏదైతే స్టార్ట్ చేశారో అదే వేతోటి వెళ్ళి అందరికి అలాగే హెల్పింగ్ నేచర్ చేస్తే అన్ని బాగుంటాయి సార్. పొల్యూషన్ కొంచెం తగ్గించుకుంటే వర్షాలు కరెక్ట్ గా పడతాయి, మాకు ప్రతిదీ కరెక్ట్ గా ఉంటాయి. కరోనా తర్వాత బాగా వర్షాలు పడ్డాయి సార్, మళ్ళీ వర్షాలు తగ్గాయి ఇప్పుడు. అంటే తెలుస్తుంది కదా సార్, మామూలుగానే అన్ని తెలుస్తున్నాయి కాబట్టి. సో మెయిన్ లాస్ట్ వర్షన్కి వస్తే ఏంటంటే ఒక ఆడియన్స్ కి సరిపడే ఒక మంచి సినిమా తీసాము, ప్రేక్షక దేవుళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి, మాకు సపోర్ట్ నిలబడతారని చెప్పి, గోహత్య నేరం అనే దీని మీద వస్తున్నాం. హిందూ ధర్మాన్ని కాపాడుదాం, ఎందుకంటే మా ఒపీనియన్ మంచిగా ఉండాలి అనే దీని మీద మీరందరూ నాకు తోడుండి సపోర్ట్ చేస్తే మేము ఇంకొంచెం ముందుకెళ్తాం, ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తాం, ఆడియన్స్ ఒప్పించేలాగా సినిమాలు తీద్దాం అనేది మా ప్రొడ్యూసర్ గారు, నా కళ మా ప్రొడ్యూసర్ గారు కళ రెండు ఒకటే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆలకి గారు, మీ యాక్టింగ్ చూసినా సరే నాకు తెలుగు అమ్మాయిలే కనిపించలేదు. ఇట్లాంటి యాక్టింగ్ చేయాలంటే మనం మలయాళం చూడాలి, తమిళ్ చూడాలి, యాక్టర్స్ ఆడలే చేయగలరు, ఇక్కడ తెలుగు అమ్మాయిలు చేయలేరు అనిపించింది. కానీ మీరు చూస్తుంటే అసలు అక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకని మించి చేస్తారని చూపించారు. సో ఎట్లా అంటే బాగా న్యాచురల్ చేశారు యాక్టింగ్ ఇది. అవునండి, అంటే నేను దానికి గ్రౌండ్ వర్క్ ఉంటది కదా, ఖచ్చితంగా అది చాలా బాగా చేసామండి. అదైతే నేను చెప్తున్నా కదా, మా డైరెక్టర్ సార్ కామరాజ్ సార్ ఏమో సీన్ బై సీన్ ఏముంటది, స్క్రీన్ ప్లే లో ఎలా ఉంటది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రొడ్యూసర్ ఉమా సార్ ఏమో వాళ్ళది పలంనేరు, వీళ్ళిద్దరిది కూడా పలంనేరే కదా. సో అటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ ఆ రాగి పిండితో ఆ దాన్ని ఏమంటారు, రాగి బాల్, అది సంగటి ఎలా చేయాలి అన్నది కూడా అది మనం తిప్పలేం. వాళ్ళు సన్నగానే ఉంటారు కానీ ఊరికనే తిప్పేస్తారు. అంత అవన్నీ నేర్చుకున్నా నేను, అంటే అంత గ్రౌండ్ వర్క్ చేసాం మేము. రేపు సీన్ ఉందనగా ఈ రోజు డైరెక్టర్ సార్ కూర్చుని రేపు ఈ సీన్ ఉంది, పలానా సీన్ ఉంది అని చెప్పని కో డైరెక్టర్ కి గానీ ఒక పర్సనల్ ఏడీకి గానీ పెట్టి ఇవి సీన్స్ ఇట్లా చేయాలి అని చెప్పని చెప్పి వెళ్ళేవాళ్ళు. ప్రతిరోజు ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా అంత ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి చేసేవాళ్ళండి. ఉమా సార్ ఆల్రెడీ అంటే ఆ ప్రొడ్యూసర్ సరే కదా మొత్తం అవన్నీ క్యారెక్టర్స్ రాసుకుంది. సో ఆయన పర్టికులర్ గా ఈ క్యారెక్టర్ ఎట్లా ఉండాలి ఏంటి అని చెప్పని మొత్తం డిజైన్ చేశారు. అండ్ ఇట్లానే ఉండాలి. నేను సార్ ఎందుకు సార్ ఇంత బ్లాక్ ఎందుకు సార్, పల్లెటూరులో కూడా కొంచెం మంచిగానే ఉంటారు కదా కలర్ లో అని చెప్పని అంటే లేదు, నేను క్యారెక్టర్ చేసుకున్నది క్యారెక్టరైజేషన్ ఇట్లనే ఉండిద్ది. ఇప్పుడు సారా అమ్మాయి ఒక ఎండలో తిరిగే అమ్మాయి ఎలా ఉంటది ట్యాన్ అవ్వకుండా, సో అని అట్లా క్లియర్ గా ఈయన సీన్ బై సీన్ ఈ సీన్ కి ఇట్లా చేస్తే బాగుంటది, ఈ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటే బాగుంటది. ఈవెన్ ఐ బ్లింక్ చేసే దగ్గర కూడా అంటే నాకనే కాదండి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఆల్మోస్ట్ అందరూ ఫ్రెషర్సే ఉన్నారు. అత్త రోల్ మాధవి, తను ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారంటే
ఆమె టాప్ టు బాటమ్ మొత్తం చేయించింది డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. ఆయన స్క్రీన్ దగ్గర ఉండి డైరెక్టర్ సార్ ప్రతి ఒక్కటి నేర్పించారు. ఐ బ్లింక్ దగ్గర నుంచి లిప్ మూమెంట్, ఫేస్ ఎటు ఎక్స్ప్రెషన్ పెట్టాలి అన్నీ నేర్పించారు. అంటే నేను వాళ్ళతో ట్రావెల్ చేశా కాబట్టి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఎంత టైం స్పెండ్ చేశారు అన్నది నేను చూశాను. అండ్ నాకు కూడా అంతే టైం స్పెండ్ చేశారు. అది అంత గ్రౌండ్ వర్క్ లేకుండా అయితే అది ఇంపాసిబుల్. యాజ్ ఎ ఫ్రెషర్ గా నేను చెప్తున్నా, అండ్ నేను కూడా వాళ్ళు ఏది చెప్తున్నారు నేను ఇది చెయ్యాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయానండి. అంత కష్టం చూసినప్పుడు మనకేమనిపిస్తుంది, మన సైడ్ నుంచి మనం ఏం చేయాలో అది చేస్తేనే కదా 100% న్యాయం జరిగేది దేనికైనా. నా రోల్కి నేను 100% న్యాయం చేయాలనుకున్నా. మేబీ చూసిన తర్వాత ఆడియన్స్ చెప్పాలి నేను ఎంత చేశానని. జీవన్ గారు, ఇప్పుడు చిన్న సినిమాలు చేస్తే మనం గుర్తింపు ఉంటుంది, కానీ చాలా ప్రమోషన్ చేయాలి, ఆడియన్స్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే రోజుకు చాలా సినిమాలు వస్తుంటే వెళ్తూ ఉంటాయి. సో మన సినిమాని ఎంతవరకు ఆడియన్స్ రీచ్ అవ్వాలని మన చేతిలో ఉంటుంది. సో దానికి మీరు ఎట్లా ప్రయత్నం చేశారు మూవీ ద్వారా ఆడియన్స్ కి? మోస్ట్లీ ఎక్కువ కంటెంటే చూస్తున్నారు కదా. అవునండి, కంటెంట్ చూస్తున్నారు. ఒక మూవీ గానీ బాగుంటే దానికి మౌత్ పబ్లిసిటీ ద్వారా చాలా దూరం వెళ్ళిపోతుంది. జస్ట్ ఒక మొబైల్ లో తీసుకుని వాళ్ళు పెట్టే చిన్న చిన్న బైట్స్ వెళ్ళిపోతున్నాయి చాలా వరకు. సో మేము చేసే ప్రమోషన్ అయితే మేము చేస్తున్నాం సార్. అండ్ ఆడియన్ థియేటర్ కి వచ్చి ఆ పోస్టర్ చూసి, ట్రైలర్ చూసి థియేటర్ కి ఒక రోజు వస్తే చాలు. మార్నింగ్ మ్యాటి నుంచి ఖచ్చితంగా జనాలు థియేటర్ కి అయితే వస్తారని గట్టిగా అనుకుంటున్నాను సార్. ఈ మూవీ చూపించారండి ఆడియన్స్ కి, కామన్ ఆడియన్స్ కానీ మూవీస్ లో? లేదు సార్, ఇంకా ఎవరికి చూపించలేదు. కానీ మేమైతే ఇది అయిపోయిన తర్వాత ప్రివ్యూ చేద్దాం అనుకుంటున్నాం సార్. అది వేసిన తర్వాత మా కామన్ ఆడియన్స్ ని ఒక 10 members ని పిలుద్దాం అనుకుంటున్నాం. పిలిచి చూపించిన తర్వాత ఒపీనియన్ తీసుకుంటారు. సార్ మీరు సార్ డైరెక్టర్ గారు చెప్పండి, మీరు హిందుత్వ గురించి చెప్పారు కదా, ఇప్పుడు వాళ్ళకంటూ ప్రత్యేకంగా షోస్ చూపిస్తారా హిందూ సంఘాలకి, హిందుత్వాలకి? సార్ అలా ఏం లేదు సార్, నా సినిమా ఎవరైనా చూడొచ్చు. అంటే గో సంరక్షణ కాపాడగలరు సార్. అవును, అందరూ మీరు కూడా చూడొచ్చు. హిందూస్ అంటే ఒక చిన్న పాయింట్ ఏంటంటే, గోవును పూజించే ముస్లిం సోదరుడు ఉన్నాడు. నేను అక్కడ ఎవరిని వేరు చేయలేదు సార్. మీరు నేను చెప్పిన పాయింట్ మిస్ చేశారు. నేను ఎవరిని ప్రత్యేకంగా నువ్వు ఇది నేను చెప్పలేదు. నా ఒపీనియన్ నేను సినిమా తీసా. అలా అని ఎవరిని కించపరిచేలా తీయలేదు, ఎవరి మనస్తత్వాలు ఎవరి మనోభావాలు దెబ్బతీసేలాగా నేను తీయలేదు. ప్రతి ఒక్క మనిషి జీవితం అయితే ప్రతి ఒక్కరూ చూడొచ్చు నా సినిమా. అంటే ఇందులో భేదాలు ఇది నువ్వు నా సినిమా చూడొద్దు, నా సినిమాకి రాకు, నువ్వు నా సినిమాకి రాకు అనేది కాదు. అందరూ కలిసి ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్యామిలీతో హ్యాపీగా. మా ప్రొడ్యూసర్ గారు రొమాంటిక్ సీన్స్ ఉన్నా కూడా అసలు ఒప్పుకోలేదు సార్. ఫ్యామిలీ ఆడియన్స్ మనం ఒప్పించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమర్షియల్ జోనర్ టచ్ చేస్తున్నాం, ఫ్యామిలీ ఆడియన్స్ చేస్తున్నాం కాబట్టి మంచిగా ఒక మంచి సినిమా తీద్దాం అనే దీని మీద, ఒక మంచి శివరాత్రికి శివుడు సినిమా తీస్తున్నాం, భగవంతుడి సినిమా అందరికి కనెక్ట్ అవ్వాలని మంచిగా తీద్దామని. సో ఇందులో ఒక ముస్లిం క్యారెక్టర్ అని ఫస్టే చెప్పాను. ఆయనకున్న ఫీలింగ్స్, ఎద్దంటే ఎంత ఇష్టం, గోవులంటే ఎంత ఇష్టం అనేది కూడా చూపించాం. ప్రేక్షక దేవుళ్ళందరూ మమ్మల్ని ఆదరిస్తే మేము ఇంకా ముందుకెళ్ళగలం. ఇలాంటివి ఎన్నో తీయాలని మాకు ఉన్నాయి సార్. మంచి మంచి సినిమాలు తీయాలి, మంచి మంచి సబ్జెక్ట్స్ ఇవ్వాలి, ఆడియన్స్ కొత్తగా చూపించాలి అనేది మనం ఉన్నాయి అన్నమాట. సో ఎందుకంటే అఘోరా కూడా మేము ఒరిజినల్ అఘోరా ఒరిజినల్ వాళ్ళనే తీసుకొచ్చామన్నమాట. ఒరిజినల్ అఘోరా గారిని తీసుకొచ్చాం. సో ఆయన కొత్త స్క్రీన్ ప్రజెంట్ కొత్త, కానీ చెయ్యాలి సార్, ఇలా చేస్తే బాగుంటుందండి, మీరు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన దగ్గర కూడా చేయించుకొని, భక్తి మెయిన్, శివుడిని పూజిస్తే ఆ భక్తి అంటే పరమశివుడు ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ మన దగ్గర కూడా ఉంటాడు. మనకి తెలియదు, ఏ రూపంలోనైనా రావచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని కరెక్ట్ గా చేస్తే సరిపోతుంది సార్. మనం ఈరోజు చేయాలి, ఓకే నువ్వు పూజ చేయాలనుకుంటే ఈరోజు చేసే, రేపు గుడికి వెళ్తానులే, రేపు ఈరోజు స్నానం చేయలేదు, రేపు వెళ్ళి స్నానం చేసుకొని గుడికి వెళ్తా అంటే చాలా మంది అనుకుంటారు కదా సార్. అలా మనసు ప్రశాంతంగా భగవంతుడు స్వామి నన్ను కాపాడు, నన్ను రక్షించు అని చెప్పామనుకోండి, ఇమ్మీడియట్ గా మన వైబ్రేషన్స్ మనకి తెలుస్తాయి సార్. అలా ఒక మంచి సినిమా తీసాం అనేది ఒక మంచి ప్లానింగ్ తోటి వెళ్ళాం సార్. సో అఘోరా అనేది సీన్ వరకే ఉంటుందండి, లేకపోతే దాని కూడా ఒక పాత్ర ఉందా? ఉంది సార్. ఏ క్యారెక్టర్ సీన్ వైజ్ గా ఏ క్యారెక్టర్ ని ఇరికించలేదు సార్. మేము కథ డిమాండ్ చేసింది ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఫుల్ఫిల్ గా స్టార్టింగ్ ఏంటి, ఆ క్యారెక్టర్ కి ఎండింగ్ ఏంటి, అది ఎలా త్రూఅవుట్ ట్రావెల్ అవుతుంది అనేది ఆ క్యారెక్టర్ ని ఎక్కడ ఇరికిచ్చి చేయలేదు సార్. కరెక్ట్ గా మనకి కంటెంట్ డిమాండ్ చేసింది, దాన్ని అలాగే తీసుకున్నాం. సైంటిస్ట్ క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్ సార్. సైంటిస్ట్ గురించి సైంటిస్ట్
అంటే సైంటిస్ట్ క్యారెక్టర్ మీదేనండి? కాదు, కాదండి. కిట్టు అని ఇంకొక అతను చేశారు. సిమిలర్ గా ఉన్నారు కొంచెం. ఆయన కొంచెం అతను కూడా మంచి క్యారెక్టర్ చేశారు, బాగా చేశారు. సో ప్రతి క్యారెక్టర్ బాగుంటాయి సార్, ప్రతి క్యారెక్టర్ డిజైనేషన్ బాగుంటది. మా ప్రొడ్యూసర్ గారు రాసుకున్నప్పుడే డిజైన్ చేశారంట, సార్ ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఈ క్యారెక్టర్ కి మేనరిజం ఇలా ఉండాలి, సో ఓవరాల్ గా ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి డిస్కషన్ తోటి మంచిగా వెళ్ళాలి అనే దీని మీద డిస్కషన్ తోటి ప్లానింగ్ తోటి వెళ్ళాం సార్. అలా వచ్చిపోయే క్యారెక్టర్లు ఏవీ లేవు సార్, మేము అలా తీసుకొని కూడా లేదు. కంటెంట్ ఏం అడిగింది అనే దాని మీదే బేస్ చేసుకొని ఇచ్చాం. సో అంటే చిన్న సినిమా అంటే చాలా స్ట్రగుల్స్ కూడా ఉంటాయి. సో అంటే షూటింగ్ టైప్లో కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, అన్ని అధిగమించారు సినిమా గురించి. అంటే ప్రతి ఇంటర్వ్యూలోనే ఇదే చెప్పామన్నమాట. ప్రొడ్యూసర్ గారు కథ డిస్కషన్ అయిపోయిన దీంతోనే భగవంతుని సినిమా తీస్తున్నాము, అవి ఎలా ఉంటాయి అనే దీంతో మామూలుగా యాక్చువల్గా శివుడు సినిమాలు తీశారు అంటే శివుడి మీద చాలా స్ట్రగుల్స్ తోటే వస్తాయి సినిమాలన్నీ. ఆ స్ట్రగుల్స్ అందరూ ఫేస్ చేసాం సార్ మేము. చాలా వరుసగా యాక్సిడెంట్లు. ప్రొడ్యూసర్ గారు మూవీస్ లో చేసేటప్పుడు మూవీ చేసుకోక ముందు డిస్కషన్ జరిగి వెళ్ళిన తర్వాత, నాతో డిస్కషన్ అయ్యేసి వెళ్ళిన తర్వాత, సార్ సినిమా చేద్దాం అయిపోద్ది అనే ప్లానింగ్ తోటి వెళ్ళాము. కాల్ చేసి మాట్లాడి వెళ్ళారు. వెళ్ళగానే కార్ యాక్సిడెంట్ ప్రొడ్యూసర్ గారికి. ఆ రాయి కూడా వెళ్ళేటప్పుడు, నైట్ వెళ్ళేటప్పుడు ఒక చిన్న శివలింగ ఆకారంలో ఉండిందంట రాయి. అసలు తెలియదు అంటే వెళ్ళారు, ఇలా వెళ్ళారు, కార్ టప్ అని పడిపోయింది. ఇక్కడ మొత్తం గాయాలైపోయి మళ్ళీ మల్లికారెడ్డి గారు మేడం కో ప్రొడ్యూసర్ గారికి ఆవిడ కూడా యాక్సిడెంట్స్. ఆవిడ కూడా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, రేపు షూట్ సార్, రేపు షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం, డిస్కషన్స్ అందరూ ప్లాన్ చేస్తున్నాం, రేపు షూట్ వస్తున్నారు మేడం. ఇంకో 40 కిలోమీటర్స్ లో రీచ్ అయితే విజయవాడ నుంచి హైవే రోడ్ లో వస్తున్నారు. కాణిపాకం దగ్గర యాక్సిడెంట్, కార్ మొత్తం పీస్ అయిపోయింది మొత్తం. ఆవిడ కారు చూస్తే అసలు షాక్, బతుకున్నారా లేదా అనిపించింది. ఏంట్రా బాబు రేపు షూటింగ్ ఏంటంటే, ఆ రోజు నైట్ మొత్తం హాస్పిటల్లోనే ఉన్నాం. సో హీరో గారు, అమ్మాయి, అసలు తనకైతే బ్లడ్ చూడగానే వైబ్రేషన్ వస్తుంది. వెళ్ళాం సార్ అక్కడికి, ఆ బ్లడ్ ఇక్కడ గాయాలైన ఆమెకి. సో బతికింది అనే, బతికారా అన్న ఫీలింగ్ వచ్చేసింది. బాధేస, అందరూ దగ్గరే ఉన్నాం సార్ ఆ రోజు నైట్. ఎందుకంటే మరుసటి రోజు 1000 మెంబర్స్ తోటి సెట్ వేసాం, జాతర సెటప్. జాతర సెటప్ షూటింగ్ అన్నమాట, కమర్షియల్ సీక్వెన్స్. వీళ్ళిద్దరి మధ్య మంచి లవ్ సీక్వెన్స్ అది. దీనికోసం ఆవిడ వస్తుంది షూట్ కోసం, యాక్సిడెంట్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఆమె, సార్ మీరు ఏం వెనకడిగి అయిద్దండి, ఒకటే సార్ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నా కూడా బ్లడ్ పోతుంది తెలిసింది డైరెక్టర్ గారు, మీరు వెనకడిగి అయిద్దండి, నేను ఈ సినిమా చేస్తా, నాకు యాక్సిడెంట్ అయ్యింది, నన్ను ఏదో ఇదైంది అని చెప్పి మీరు మాత్రం ఎక్కడ ఇదవ్వకండి, నేను ఈ సినిమా చేస్తాను, మీరు ప్రశాంతంగా సినిమా షెడ్యూల్ చెప్పారండి. 1000 మెంబర్స్ ఫిక్స్ చేసాం సార్, జూనియర్స్ 1000 మెంబర్స్, జాతర సెటప్, ఊర్లో భారీ సెట్ వేసాము. నాకు ఒక భయం వేసింది, ఆవిడ మాట ఇచ్చిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. సో ప్రతి మనిషి వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు కానీ ముందుకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా సార్. అవునండి. మాకు ఆమె ఇచ్చిన ఆ టైం ఇచ్చిన ఆ బూస్టప్ చాలా ధైర్యం వచ్చింది. సరే ఫైనల్ గా చెప్పండి, ఈ మూవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు మూవీకి రమ్మని? అదే ఇప్పుడు పశువుల గురించి ఆల్రెడీ మాట్లాడాము. ఏ యానిమల్ అన్నా మనం చాలా జాగ్రత్తగానే చూసుకుంటాం కదా, కానీ ఎందుకు కొంతమంది హింసించే వాళ్ళు ఉంటారు. సో అలాంటివన్నీ తగ్గుతాయని, అంటే మా ఫిలిం ద్వారా కొంచెం తగ్గుతాయి. వాళ్ళకి ఒక మీనింగ్ఫుల్ ఒక ఫిలిం, ఒక కాన్సెప్ట్ ఇస్తున్నాం అనమాట. లైక్ పశువులైనా కూడా వాటికి ఒక ఎమోషన్స్ ఉంటాయి, మనుషులతో ఒక బాండ్ ఉంటది. ఈవెన్ డాగ్స్ అయినా కూడా ఇప్పుడు మనతో బాండింగ్ అయిన తర్వాత మనల్ని వదిలి అవి ఉండలేవు, మనం ఉండలేం. సో అట్లనే ఆవులు ఏవైనా సరే మనతో ఏవైతే బాండింగ్ ఉంటాయో వాటన్నిటికీ ఒక మనసు ఉంటది. సో ఈ ఫిలిం ద్వారా అవన్నీ చూస్తారనమాట. ఆ ఎమోషన్స్ ఎలా ఉంటాయి ఈ మనిషికి, ఒక పశువులకి అన్నది ఒక కాన్సెప్ట్ అయితే చూపిస్తాము. అండ్ చంపకూడదు అన్న ఒక ఇది అయితే ఉంది, మన హిందూ ధర్మాల గురించి ఉంది. అండ్ ఒక లవ్ స్టోరీ ఉంది, మంచి మంచి ఫైట్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, అన్నీ కలిపి ఒక
పెద్ద ఫిలిం లాగానే చేసాము. సో ఖచ్చితంగా అందరికీ నచ్చే ఫిలిం. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళందరికీ కొంచెం 1965 అంటే 65 నుంచి అంటే అందరికి గుర్తొస్తాయి అనమాట. పాత కల్చర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎంత మనం చేంజ్ అవుతున్నాం, ఆ ఫ్లేవర్ అయితే టచ్ అయ్యిద్ది. విలేజ్ బ్యాక్డ్రాప్ అన్నీ ఉన్నాయి. సో ఖచ్చితంగా అవన్నీ వస్తే అవన్నీ చూస్తారని అనుకుంటున్నా. జీవన్ గారు మీరు చెప్పండి ఆడియన్స్ కి. ఖచ్చితంగా ఎవరు వీడియో అనుకుంటారు నన్ను చూస్తే మీరు సినిమాలో. ఖచ్చితంగా వచ్చి చూడండి, చూసి మళ్ళీ మీరే షేర్ చేస్తారు అందరికి. 100% సార్. చాలా సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పారు. పక్క కాన్ఫిడెంట్ ఉన్నాను సార్ నేనైతే. ఓకే సార్, డైరెక్టర్ గారు ఆడియన్స్ కి చెప్పండి సార్. హిందూ ధర్మాన్ని నిలబెట్టాలి, గో హత్య నేరం వాటిని తగ్గిద్దామనే ఉద్దేశంతో దీనికి సంబంధించి కమర్షియల్ గా మన ప్రేక్షకులకు నచ్చే విధంగా, సో కామన్ ఆడియన్ ఏదైతే కోరుకుంటారో ఒక చిన్న మెసేజ్ ఇద్దాము. ఆ మెసేజ్ రూపంలోనే ఎంటర్టైన్మెంట్ ఇద్దాం. వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారని దాన్ని బేస్ చేసుకొని అన్ని బాండింగ్, అన్ని ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్స్ అన్ని కలిసి ఒక కమర్షియల్ సినిమా తీసాం సార్. సో ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మేము ఇక్కడి దాకా వచ్చాం. ఒక ట్రైలర్ ఇచ్చిన బూస్టప్ తోటి సినిమా తీసాము. అదే విధంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఒక ప్రొడ్యూసర్ లేకపోతే ఏమి ఉండవు సార్. ఆయన వెనకుండి బ్యాక్ బోన్ ఉండి, సార్ మీరు ఇలా వెళ్ళండి, మీరు ఇలా చెయ్యండి, మీరు ఉంటేనే మీరు చేయగలరు అని ఆయన సపోర్టింగ్. ఎవరైనా కానీ ఒక ప్రొడ్యూసర్ ఉంటే కొన్ని కుటుంబాలు నిలబడతాయి సార్. అవునండి, పని దొరుకుతుంది, హ్యాపీగా ఉంటాం. ఏదో ఒక సినిమా వచ్చింది, కొంతమంది ఫుడ్ అనేది చాలా ఇది సార్. అంటే ఇంకెళ్తుంటే మనం వెళ్తూనే ఉంటాం సార్. అది చాలా థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారండి. ఓకే, ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ఛానల్ తరపున. థ్యాంక్ యూ. ఓకే వ్యూవర్స్, చూసారు కదా ఈ రోజు టీమ్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.